సముద్రంలో నరకప్రాయ పోరాటం. బతకాలన్న ఆశతో 9 గంటల పాటు ఈదిన 7గురి ఆరాటం. ప్రాణాలతో చెలగాటమాడిన అలలతో సముద్ర గర్భంలో కలిసిపోయిన జీవితాలు. ఇది విశాఖ మత్స్యకారుల బోటు బోల్తా విషాద గాథ. ప్రకృతి ప్రకోపం, బతకాలనే సంకల్పం మధ్య జరిగిన భీకర పోరులో ఆ మత్స్యకారులు గెలవలేకపోయారు. ఆ 7గురిలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడయ్యాడు. మిగిలిన 6గురు ఒక్కొక్కరుగా సముద్ర అలల్లో కలిసిపోయి గుండె కొత్త మిగిల్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చావుతో ఎదురీదిన కారే చిన్న ఒక్కడు మాత్రమే బయటపడ్డాడు. ఎట్టకెలకు విశాఖ చేరుకొని చిన్నా చెప్పిన భయంకర నిజాలు వింటుంటే గుండెలు బరువెక్కుతున్నాయి. ఇందుకీ అసలు ఆ రోజు సముద్రంలో ఏం జరిగింది? బోటు బోల్తా ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6గురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు 3 రోజులుగా వస్తోంది. బోట్లు చేపలతో సెర్చింగ్ నడుస్తోంది. అయితే ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోట్ డ్రైవర్ కారే చిన్న ఎట్టకేలకు 2 రోజుల తర్వాత విశాఖ చేరుకున్నాడు. ఐఎన్ఎస్ డేగా నుంచి చిన్నను హెలికాప్టర్లో కార్గో షిప్ లోకి సురక్షితంగా తరలించారు నేవీ సిబ్బంది. కార్గో షిప్ నుంచి చిన్నాను విశాఖ తీసుకొచ్చారు. విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నాను ఆయన భార్య, కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. సందర్భంగా నడి సముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని కారే చిన్న కళ్ళ కట్టాడు. కళ్ల ముందే తన వాళ్ళందరినీ కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ కారే చిన్న మాటల్లో ఆ నరకప్రాయమైన రాత్రి ఎలా సాగిందో అర్థమవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:30కు వేట ముగించుకుని వెనుతిరుగుతుండగా భారీ అల రూపంలో పెను ప్రమాదం వచ్చి పడిందని కారే చిన్న వివరించాడు. తీరానికి కేవలం 10 మైళ్ళ దూరంలో వచ్చిన భారీ అల జీవితాల్ని తలకిందులు చేసిందన్నాడు. బోటు బోల్తా పడ్డ క్షణంలోనే ఒకరు గల్లంతవుగా మిగిలిన 6గురం కూడా బతకాలనే ఆశతో రాత్రి 9 గంటల వరకు మునిగిపోతున్న బోటును పట్టుకునే ఈదామని చెప్పాడు. కానీ బోటు పూర్తిగా మునిగిపోవడంతో రెండో వ్యక్తి కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాడన్నాడు. తర్వాత 5గురం ప్రాణాలని కాపాడుకోవడానికి బోటు లోపల నుంచి నీటిపై తేలియాడే వల పోర్సుల్ని తెచ్చుకొని నడుముకు కట్టుకొని రాత్రంతా దిక్కుతోచని స్థితిలో ఈదుతూనే ఉన్నామని చెప్పాడు. గంటల పాటు శక్తి కొద్దీ ఈదిన తర్వాత తెల్లవారుజామున ఒక పెద్ద షిప్ కనిపించడంతో ఆశలు చిగురించాయన్నాడు. కానీ అప్పటికే అలసట చెందడంతో తాను ఈదలేను అంటూ ఒకరు వెనకబడిపోగా నౌక వైపు వెళ్లే క్రమంలో శక్తి నశించి మరో 3గురు కూడా సముద్రపు అలల్లో కలిసిపోయారని కారే చిన్న చెప్పడం గుండెల్ని పిండేస్తోంది. నేను చచ్చిపోతాను చిన్న, ఆ ట్యామర్ అయిపోయింది. అయితే ఉండేళ్ళమని ఉందాంరా, అది చచ్చిపోతే మనం ఇచ్చేస్తామని చెప్పి సార్ చనిపోయాడు. కిందకి వెళ్ళిపోయాడు, కింద పక్కన వెళ్ళిపోయాడు. నన్ను చూస్తుండగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే 5 ఉన్నాం. రేపు తెల్లారితే కంపల్సరిగా బతుకుదాంరా, జాలాలు తెప్పలు వస్తాయి, పొద్దు ధైర్యం చేసుకెళ్ళరా నేను అన్నాను. మా అన్నయ్య అదే చెప్తున్నాడు, వస్తాయి సార్ నా తెప్పలు, మనం బతుకుతాం, వాడికి వెళ్ళి తేలికి వెళ్ళిపోతాం, చచ్చిపోతాను సార్ నేను కాపాడండి ఇబ్బంది కనిపించలేదు. మరి అసలు కనిపించలేదు, అలా ఉండిపోయారు సార్. కిందకి వెళ్ళిపోతాడు. చివరకు ప్రాణాల మీద ఆశతో చిన్న ఒక్కడే ముందుకు సాగి ఆ మర్చెంట్ నౌక యాంకర్ గొలుసును పట్టుకున్నానన్నాడు. అది పైకి లాగుతున్నప్పుడు భయంతో వదిలేసి కాపాడాలంటూ కేకలు వేయడంతో నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి పైకి లాగారని చెప్పాడు. కేలకు చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత నౌక కెప్టెన్ సమాచారంతో అధికారులు చిన్నకు సపర్యలు చేసి విశాఖ రప్పించారు. క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న తాను బతికాను గాని తన కళ్ల ముందే బంధువులైన 6గురు సహచరుల్ని కోల్పోవడం, జీవనాధారమైన బోటు మునిగిపోవడంతో తనకేమీ మిగల్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం కన్నీళ్లు పెట్టిస్తోంది. మరోవైపు మిగతా 6గురి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. సాధారణంగా సముద్ర ప్రమాదాల్లో 72 గంటల సమయం అత్యంత కీలకం. 72 గంటల పాటు గాలింపు చర్యలు జరిపి ఆ తర్వాత ఆపరేషన్ ను నిలిపివేస్తారు. రెస్క్యూ టీం ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా మత్స్యకారుల గల్లంతుపై అధికారులు ప్రకటన చేయనున్నారు. హెలికాప్టర్స్ నిన్న ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. మొత్తంగా కారే చిన్న మాటల్లో నడి సముద్రంలో సాగిన పోరాటం వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. 9 గంటల పాటు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని సముద్రపు అలలపై ఈదడం, ఆ
ఆ సమయంలో ఆ 7గురి గుండెల్లో ఎంతటి భయం, బతకాలనే ఎలాంటి ఆరాటం ఉండి ఉంటుందో ఊహించుకుంటుంటేనే కళ్ళు చెమరుస్తున్నాయి. ఇదేమైనా ప్రకృతి ప్రకోపానికి, బతకాలనే మనిషి సంకల్పానికి మధ్య జరిగిన పోరాటానికి ఈ దారుణ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.